సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. టెక్ హబ్గా విశాఖ 2029 ఎన్నికలు పాత సీట్లతోనే. నియోజకవర్గాల పునర్విభజనకు జనగణన అడ్డు. ఘాట్లో ఘోరం. లోయలో పడ్డ టూరిస్ట్ బస్సు. 9 మంది దుర్మరణం, 21 మందికి గాయాలు. ఆరోగ్య రంగంలో ఏఐ వినియోగం. యుఏఈపై భారత్ ఘన విజయం. పరగడుపున ఉసిరిని తినడం వల్ల కలిగే లాభాలు. ఈరోజు వార్తలను చూద్దాం. టెక్ హబ్గా విశాఖ. విశాఖపట్నం ఫ్యూచర్ నాలెడ్జ్ ఎకానమీ సిటీగా అభివృద్ధి చెందుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఐటీ హబ్గా మారుతున్న విశాఖలోని కాపులుప్పాడలో కాగ్నిజెంట్ శాశ్వత భవన నిర్మాణానికి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి లోకేష్తో కలిసి శుక్రవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమం అనంతరం కాగ్నిజెంట్ ఏర్పాటు చేసిన సమావేశంలో ఐటీ పారిశ్రామికవేత్తలు, ఉద్యోగులను ఉద్దేశించి సీఎం ప్రసంగించారు. ఏపీలో గ్రీన్ ఎనర్జీ పుష్కలంగా ఉండడం వల్ల డేటా సెంటర్లు ఇక్కడకు రావడానికి ఆసక్తి చూపుతున్నాయన్నారు. ఒక్క గూగుల్ డేటా సెంటర్ 1.35 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెడుతోందని చెప్పారు. కాగ్నిజెంట్లో ఉన్నత స్థానంలో ఉన్నవారు తెలుగువారు కావడం మనకందరికీ గర్వకారణమని అన్నారు. కాగ్నిజెంట్కు 99 పైసలకే భూమిని కేటాయించామని, ఇది గేమ్ చేంజర్గా మారనుందని పేర్కొన్నారు. గుజరాత్లో టాటా నానో కార్ల తయారీ ప్లాంట్కు ఎకరా 99 పైసలకే ఇచ్చారని, లోకేష్ సూచన మేరకు తాము కూడా అదే ధరకు భూమి ఇచ్చామని వెల్లడించారు. కాగ్నిజెంట్ 8,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఒప్పందం చేసిందని చెప్పారు. ఇప్పుడు 25,000 మందికి ఉద్యోగాలు ఇస్తామని ముందుకు వచ్చిందని తెలిపారు. హైదరాబాద్లో కాగ్నిజెంట్కు 75,000 మంది ఉద్యోగులు ఉన్నారని, దానికి మించి విశాఖపట్నంలో 1,00,000 మందికి ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు. అవసరమైనవన్నీ తాము సమకూరుస్తామని హామీ ఇచ్చారు. కాగ్నిజెంట్ సీఈఓ రవికుమారే ఏపీ తరపున పెట్టుబడులకు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించాలని కోరారు. 2029 ఎన్నికలు పాత సీట్లతోనే. రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు పాత నియోజకవర్గాలతోనే జరగనున్నాయి. ఎందుకంటే నియోజకవర్గాల పునర్విభజనకు జనగణన ప్రక్రియ ప్రధాన అవరోధంగా నిలుస్తోంది. జనాభా లెక్కల సేకరణ, దాని తర్వాత నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ పూర్తయ్యే సమయానికి 2029 ఎన్నికలు ముగిసేపోతాయి. నియోజకవర్గాల పునర్విభజనపై 2001లో తీసుకొచ్చిన 84వ రాజ్యాంగ సవరణలో ఆ రోజుకు ఉన్న అసెంబ్లీ, లోక్సభ నియోజకవర్గాల పరిధిని ఫ్రీజ్ చేశారు. 2026 తర్వాత చేపట్టే జనగణన ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన జరగాలని అందులో నిర్దేశించారు. అయితే రాష్ట్ర విభజన చట్టం 2014లోని సెక్షన్ 26(1) ప్రకారం ఏపీలో విభజన నాటికి ఉన్న 175 అసెంబ్లీ సీట్లను గరిష్టంగా 225కి, తెలంగాణలో 119 ఉన్న అసెంబ్లీ సీట్లను 153కి పెంచుకునే వెసులుబాటు కల్పించారు. దీని ఆధారంగా 2029 ఎన్నికల నాటికి అసెంబ్లీ సీట్లు పెరుగుతాయని రాజకీయ పార్టీలు ప్రచారం చేస్తూ వచ్చాయి. జనగణన ఆధారంగానే నియోజకవర్గాల పునర్విభజన జరగాలని విభజన చట్టంలో ఎక్కడా లేదని, ప్రజల సౌకర్యం, పాలనా సౌలభ్యం, భౌగోళిక సమస్యలు తలెత్తకుండా మాత్రమే పునర్విభజన జరగాలని అందులో ఎన్నికల కమిషన్కి నిర్దేశించారని వాదిస్తూ వచ్చాయి. కేంద్రం మాత్రం జనగణన తర్వాతే 2 రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజన ఉంటుందని స్పష్టం చేసింది. ఈ అంశంపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్పై విచారణ సమయంలోనూ తన వైఖరిని తేల్చి చెప్పింది. జనగణన తర్వాత ఏపీ, తెలంగాణలో నియోజకవర్గాలు పెంచుకోవచ్చని కోర్టుకు నివేదించింది. ఘాట్లో ఘోరం. లోయలో పడ్డ టూరిస్ట్ బస్సు. 9 మంది దుర్మరణం, 21 మందికి గాయాలు. 3 రోజుల పాటు ఆనందంగా సాగిన తీర్థయాత్ర చివరకు వారికి విషాదయాత్రనే మిగిల్చింది. పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాంతాలను సందర్శించడానికి బయలుదేరిన వారి ట్రావెల్ బస్సు అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్లో ఘోర ప్రమాదానికి గురైంది. బస్సు అదుపు తప్పి ఘాట్ రోడ్లో పై రోడ్డుకు, కింద రోడ్డుకు మధ్య ఉన్న లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 9 మంది యాత్రికులు అక్కడికక్కడే మృతి చెందగా 10 మంది తీవ్రంగానూ, మరో 11 మంది స్వల్పంగా గాయపడ్డారు. 7 సురక్షితంగా బయటపడ్డారు. మృతుల్లో 5 మహిళలు ఉన్నారు. శుక్రవారం తెల్లవారుజామున 4:30 సమయంలో ఈ ఘటన జరిగింది. ఘాట్ రోడ్డు కావడం,
విపరీతంగా పొగమంచు కురుస్తుండటంతో పాటు డ్రైవర్ అతివేగమే శాపంగా మారిందని బాధితులు చెబుతున్నారు. ఆరోగ్య రంగంలో ఏఐ వినియోగం. ఆరోగ్య రంగంలో ఐటీని అనుసంధానం చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం ద్వారా అత్యుత్తమ ఫలితాలు సాధించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. దీనిలో భాగంగా ఆరోగ్య రంగం కృత్రిమ మేధ వినియోగ విధానం రూపకల్పన సంబంధిత విభాగాల భాగస్వామ్యం పేరిట కేంద్రం జాతీయ స్థాయి సదస్సు నిర్వహిస్తోందని రాష్ట్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్ తెలిపారు. ఈ నెల 15న విజయవాడలో ఈ సదస్సు నిర్వహిస్తామన్నారు. ఈ సదస్సులో ఏపీతో పాటు తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ, అండమాన్, నికోబార్, లక్షద్వీప్, పుదుచ్చేరి పాల్గొంటాయని చెప్పారు. ఆరోగ్య శాఖ 10 ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసిందన్నారు. ఈ సందర్భంగా ఆరోగ్య రంగంలో ఐటీ అనుసంధానం, ఏఐ వినియోగంపై చర్చించనున్నారు. ఆరోగ్య రంగంలో కృత్రిమ మేధను వినియోగించడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించవచ్చని కేంద్రం భావిస్తోందని, తదనుగుణంగా జాతీయ స్థాయిలో ముసాయిదా రూపకల్పనకు కేంద్ర ఐటీ శాఖ సిద్ధమైంది. ఈ క్రమంలో ఎంపిక చేసిన రాష్ట్రాల్లో ప్రత్యేక సదస్సులు నిర్వహించి అధికారులు, నిపుణుల అభిప్రాయాలు సేకరించనుంది. ఢిల్లీ వేదికగా వచ్చే ఏడాది ఫిబ్రవరి 26న నిర్వహించే ఏఐ ఇంప్లాంట్ సమ్మిట్ ఫర్ హెల్త్ సదస్సులో ముసాయిదా రూపొందిస్తారు. యూఏఈపై భారత్ ఘన విజయం. యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ సంచలన బ్యాటింగ్ కొనసాగుతూనే ఉంది. 14 ఏళ్ల ప్రాయంలోనే విధ్వంసక బ్యాటింగ్తో క్రికెట్ అభిమానులను ఆకర్షిస్తోన్న ఈ చిన్నోడు మరోసారి రెచ్చిపోయాడు. అండర్-19 ఆసియా కప్ ఆరంభ మ్యాచ్లో శుక్రవారం ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. వైభవ్ 95 బంతుల్లో 171 భారీ శతకం బాదేయడంతో భారత్ 234 పరుగుల తేడాతో యూఏఈని చిత్తుచిత్తుగా ఓడించింది. ఓపెనర్ వైభవ్తో పాటు ఆరోన్ జార్జ్, విహాన్ మల్హోత్రా మెరవడంతో మొదట భారత్ 6 వికెట్ల నష్టానికి 433 పరుగులు చేసింది. అండర్-19 వన్డేల్లో భారత్కు ఇదే అత్యధిక స్కోరు. వైభవ్ 56 బంతుల్లోనే శతకం సాధించాడు. యూఏఈ బౌలింగ్ను తుత్తినీలు చేసిన అతడు ఏకంగా 14 సిక్స్లు కొట్టాడు. అండర్-19 స్థాయిలో ఇక ఇన్నింగ్స్లో ఓ బ్యాటర్ అత్యధికంగా కొట్టిన సిక్స్లు ఇవే. అంబటి రాయుడు తర్వాత యూత్ వన్డేల్లో అత్యధిక స్కోరు సాధించిన భారత బ్యాటర్గా వైభవ్ నిలిచాడు. లక్ష్య ఛేదనలో యూఏఈ తేలిపోయింది. 50 ఓవర్లలో 7 వికెట్లకు 199 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఉద్దేశ్ షూరి టాప్ స్కోరర్, పృథ్వీ మధు రాణించాడు. యూఏఈ ఓ దశలో 53 పరుగులకే 6 వికెట్లు కోల్పోగా ఉద్దేశ్, పృథ్వీ 7వ వికెట్కు 85 పరుగులు జోడించారు. దీపేష్ 2 వికెట్లు పడగొట్టాడు. వైభవ్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. భారత జట్టు తన తర్వాతి మ్యాచ్లో ఆదివారం పాకిస్తాన్ను ఢీకొంటుంది. పరగడుపున ఉసిరిని తినడం వల్ల కలిగే లాభాలు. చాలామందికి ఉదయాన్నే కాఫీ లేదా టీ తాగడం అలవాటు. కానీ వాటికి బదులుగా ఉసిరి, తేనె వంటివి తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఉసిరిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. విటమిన్ సి కూడా అధికంగా ఉంటుంది కాబట్టి రోజు ఉసిరికాయను పరగడుపున తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. తేనెలో యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. అవి శరీరంలోనే హానికర బ్యాక్టీరియాతో పోరాడతాయి కాబట్టి ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో తేనె, నిమ్మరసం కలుపుకుని తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే బరువు కూడా తగ్గుతారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. చెత్త ట్రక్కులకు ఏఐ కెమెరాలు. అమెరికాలోని డాలస్ నగరంలో చెత్త నిర్వహణ విధానాన్ని ఆధునీకరించనున్నారు. ఇందుకోసం అధికారులు కృత్రిమ మేధను ఉపయోగించనున్నారు. చెత్తను తరలించే ట్రక్కులకు ఏఐ కెమెరాలను అమర్చనున్నారు. వచ్చే ఏడాది ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఫార్మసీ కౌన్సిల్ ఎన్నికలు పారదర్శకంగా జరపాలి. ఫార్మసీ కౌన్సిల్ ఎన్నికలు పారదర్శకంగా, ప్రజాస్వామ్య పద్ధతిలో జరిగేలా చూడాలని యునైటెడ్ ఫార్మసిస్ట్ జేఏసీ ప్యానెల్ అభ్యర్థులు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ఏపీ గవర్నమెంట్ ఫార్మసిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు జి కోటేశ్వరరావు నేతృత్వంలో ప్యానెల్ అభ్యర్థులు ఎన్నికల అధికారి దినేష్ కుమార్ను కలిశారు. లక్ష్య అథ్లెట్ లోకేష్కు రజితం. ఈనాడు సిఎస్ఆర్ కార్యక్రమం లక్ష్య పారా క్రీడాకారుడు మంత్రా లోకేష్ అంతర్జాతీయ వేదికపై సత్తా చాటాడు. దుబాయ్లో జరుగుతున్న ఆసియా యూత్ పారా గేమ్స్ హైజంప్ T42 విభాగంలో అతడు రజిత పతకం గెలుచుకున్నాడు.
వినేష్ మళ్లీ రెజ్లింగ్లోకి. స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగాట్ రెజ్లింగ్లోకి పునరాగమనం చేయనుంది. 2028 ఒలింపిక్స్లో పోటీ పడడం కోసం తాను రిటైర్మెంట్ను వీడుతున్నట్లు ఆమె శుక్రవారం ప్రకటించింది. కివీస్దే రెండో టెస్టు. వెస్టిండీస్తో 3 టెస్టుల సిరీస్లో ఆతిథ్య న్యూజిలాండ్ 1-0 ఆధిక్యంలోకి వెళ్ళింది. రెండో టెస్టులో కివీస్ 9 వికెట్ల తేడాతో విండీస్ను చిత్తు చేసింది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.